బండాపండి బండాపండి. శ్రీనివాస్ గారికి జాగలు లేవా, లేదంటే ఊర్లో పెట్టుకుంటే తంతరు కొడతారన్న భయంతో పక్క విలేజ్ లో ఏ నాటకాలు ఆడినా నడుస్తుందని ఇట్లా ఏమైనా ప్లానింగ్? మేము ఊర్లోకి వెళ్ళి శ్రీనివాస్ గారి గురించి ఎంక్వైరీ చేసే పర్మిషన్ ఇవ్వగలుగుతారా? అది అమ్మవారి, నాకంటూ ఏం లేదు. సరే, అమ్మవారిని మేము కోరుతాం, అమ్మవారిని మేము కోరుతాము, మేము రిక్వెస్ట్ చేసుకుంటాము. అమ్మవారి ఆజ్ఞ అయితే మీకు కంపల్సరీగా. అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? బబిత ఎందుకు ప్రెస్ మీట్ కి రాలేదు అని యాంకర్స్ అడిగితే కుంభమేళా జరుగుతుంది, ఆయన ధ్యానంలో అభిషేకంలో ఉన్నాడు అన్నారు. మరి ఇక్కడ పాములు ఉంటాయి, పాములు తిరుగుతాయి అని చెప్పారు. మరి ఎంతవరకు నిజం ఇది? వినే వాళ్ళు ఉన్నారు కదా, అంటే చెప్పే వాళ్ళు చాలా మంది అయిపోతున్నారు ఈ మధ్య. అంటే ఇప్పుడు లింగం, ఎల్లమ్మ ముంగట లింగం ఉంటుందా? పోతరాజు ఉంటాడు కానీ మిమ్మల్ని చూస్తే ఒక సాధువు లాగానో లేదంటే ఒక పూజారి లాగానో అనిపించలేదు. హాయ్, హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. యాక్చువల్లీ గొంతు పోయింది ఇది ఇంటర్వ్యూ చేసేసి. యాక్చువల్లీ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే, యాక్చువల్లీ చాలా టైం పట్టింది. నైట్ బయలుదేరితే అడుక్కుంటా ముందుకు, అంటే అడ్రస్ ఐడియా ఉంది గుంటూరు అనేది. ఇక్కడ మనం ఎక్కడికి వచ్చినామంటే కార్తికయ్య, ఎవరైతే నాగదేవత అనే అమ్మాయి ఉందో ఆయనకు సంబంధించిన గత జన్మ హస్బెండ్ వాళ్ళ ఎక్కడైతే గుడి ఉందో గుడి దగ్గరికి వచ్చినాం. అసలు మళ్ళీ ఎందుకు రావడం జరిగింది, మళ్ళీ మనం ఎందుకు చేస్తున్నాం ఈ వీడియో అంటే, వాస్తవాలు ఏంటి, జనాలకు వాస్తవాలు తెలియాలి. మనం డైరెక్ట్గా ఏదైతే వాళ్ళ ఏరియా ఉంటుందో ఏరియాలనే కనుక్కుంటాం. అసలు ఏంటి నిజంగా ఇతను ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో వాస్తవంగా ఈయన పూజారేనా, ఈయన గత జన్మ అనేది ఉందా? ఇప్పుడు మన దగ్గరికి పిలిపించుకొని మనం మాట్లాడవచ్చు, ఇంటర్వ్యూలు కూడా చేయొచ్చు. దానివల్ల యూజ్ ఉండదు, చెప్పేది వినాలి. కానీ ఆయన గుడి ఎక్కడైతుందో ఆ గుడి దగ్గరకు వచ్చి మనము కనుక్కుంటే అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆ గుడి ఏంటి, నిజమేనా కాదన్న క్లారిటీ మీకు చూపించాలన్న ప్రయత్నం మాత్రమే. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇదే గల్లీ అని చెప్పారు. ఇక్కడ అన్ని చర్చిలే కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ గుడి ఉంది, అక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ చర్చ్ ఉంది. ఓకే, వచ్చేసి గుడి అవుతుంది ఇక్కడ. మరి ఆయన ఉన్నారా లేరా? గేట్ అయితే తీసింది. ఒకసారి ఉంటే అడుగుదాము అసలు ఏంటిది. ఎందుకంటే ఇండ్ల మధ్యలో ఉంది, ఇది ఒక చిన్న మారుమూల ప్రాంతం, చాలా చిన్న విలేజ్ ఇది. ఇక్కడ చర్చిలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడో చర్చ్ ఉంది, అక్కడో చర్చ్ ఉంది, మరి మధ్యలో గుడి ఉంది. ఈ విలేజ్లో మనకు తెలిసింది ఏంటంటే 28 to 30 చర్చెస్ ఉన్నాయంట, ఒక్కటే గుడి ఉందంట. ఆ గుడి వచ్చేసి ఎవరైతే నాగ కార్తికయ్య ఉన్నారో శ్రీనివాస్ గారికి సంబంధించిన గుడి. అంటే నిజంగానే ఆయన పూజారా, లేదంటే వీళ్ళు ఏమైనా సెట్ చేశారా, వాస్తవంగా నమ్మొచ్చా లేదా అనేది వాస్తవాలు చూపిద్దామన్న ఇంటెన్షన్తోనే ఇక్కడికి రావడం జరిగింది. శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, పూజలు జరుగుతున్నట్టున్నాయి. మేబీ ఇక్కడ ఎల్లమ్మకు సంబంధించింది. ఇక్కడ మేబీ పుట్ట అయితే కాదు, నాకు తెలిసి మట్టి పోసినట్టున్నారు. పుట్ట అయితే ఇట్లుండదు, మీకు కూడా తెలుసు ఇట్లుండదు. మరి ఇక్కడ పాములు ఉంటాయి, పాములు తిరుగుతాయి అని చెప్పారు. మరి ఎంతవరకు నిజం ఇది? అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా, అంటే చెప్పేవాళ్ళు చాలా మంది అయిపోతున్నారు ఈ మధ్య. వాస్తవాలు ఏంటి, ఈ గుడిలో ఏంటి, అసలు ఏమేమి దేవుళ్ళు ఉన్నారు? అయితే కుంభమేళా జరుగుతుంది. శ్రీనివాస్ గారు కుంభమేళాకి వెళ్ళకుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఒకానొక ప్రముఖ ఛానల్లో అభిషేకాలు జరుగుతున్నాయి, కుంభమేళా జరుగుతుంది కదా, అభిషేకాలు చేస్తున్నాడు ఆయన అని చెప్పారు. మరి ఇక్కడైతే ఏమీ లేదు. మరొకసారి చూద్దాం. ఇక్కడైతే నాకు తెలిసి దేవుడు వాస్తవం కావచ్చు, నేను కాదన్నా. కానీ ఇక్కడ మీరు చూసేది ఏదైతే ఉందో ఇక్కడ ఇదంతా మీరు చూడండి. పుట్ట అంటే హోల్స్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. మరి ఇది ఆ శ్రీనివాస్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం, కార్తికేయ గారిని కూడా. మరి ఆయన అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ నాగసాయి బాబా. ఓకే, శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. శ్రీనివాస్ గారు, మేము మీ దగ్గరికి రావడానికి గల కారణాలు ఏంటంటే మేజర్గా మీరు మొన్న హైదరాబాద్కి వచ్చాను. మిమ్మల్ని చూస్తే ఒక సాధువు లాగానో లేదంటే ఒక పూజారి లాగానో అనిపించలేదు. కాబట్టి యాక్చువల్లీ అక్కడ అందుబాటులో లేని ఆ రోజు నాకు కాల్ చేశారు. అందుబాటులో లేను కాబట్టి డైరెక్ట్గా నా ఇంటెన్షన్ ఏముంటుంది అంటే వాస్తవాలు చూపించాలి. ఓకే, శ్రీనివాస్ గారు ఏదైతే నాగకార్తికేయ అన్నారో
నిజమేనా లేదా అనేది నాకు క్లారిటీ లేకుండా నువ్వు కాదు అని కూడా నేను డిక్లరేషన్ చేయలేను. రేపు పొద్దున నిజంగానే మీరు అయ్యారు అనుకో, జనాలు నన్ను తప్పు పడతారు. అది ఇష్టం లేదు కాబట్టి మీ అడ్రస్ కనుక్కొని, యాక్చువల్లీ మీ ఫోన్ అందుబాటులో లేదు, మీ ఫోన్ నంబర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంకోటి, ఎవరైతే బబిత గారు ఉన్నారో, బబిత గారు వాళ్ళ మమ్మీ నాకు అంతకుముందు కాల్ చేసిన విషయం వాస్తవం. ఇంటర్వ్యూ కార్తికేయ గారు వచ్చారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. మేము ఆ రోజు సౌందర్య, మీరు చూసే ఉంటారు మేబీ, సౌందర్య దాంట్లో ఉన్నాం మేము. అక్కడ ఉన్నాను. యాక్చువల్ నేను అప్పుడు మీకు రాలేకపోయినా, బిగ్ టీవీ ఐ థింక్, వేరే వేరే క్యూబ్ టీవీ, వేరే వేరే ఛానల్స్ వచ్చినాయి. ఇక్కడికి నేను, మీరు తప్పుగా అనుకోకుండా చెప్పకుండా చేయకుండా వచ్చేసారు. యాక్చువల్లీ కనుక్కోవడం నైట్ 10 o'clock బయలుదేరితే ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది, అడుక్కొని రావడానికి. అంటే చిన్న నాలెడ్జ్ అనేది ఉంది, అంటే ఈ ఏరియా, దీని పక్కన ఈ విలేజ్ అనేది చిన్నగా నేను కనుక్కుంటే నాకు తెలిసింది. దాన్ని బట్టి మాకు తెలిసింది. కాబట్టి ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఉంది కదా, ఇది పుట్టనా లేదంటే మీరు పోసిన మన్ను అంటే మట్టియా? పుట్ట అనేది స్వయంభూ పుట్ట, కానీ వర్షము ఈ అభిషేకాల వల్ల ఊడిపోయింది. స్వయంభూ పుట్టనే, మేము పోసింది అయితే కాదు. అంటే నేనేమంటా, ఏర్పడ్డ తర్వాతనే అమ్మవారిని కట్టించాము. ఈమె నీలంపాటి అమ్మవారు, అడిగొప్పల మాచర్లలో ఉంది. ఓకే, నీలంగొప్ప అమ్మవారు. ఓకే, అయితే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇక్కడ నేనైతే వాస్తవంగా నేను శ్రీనివాస్ గారిని తప్పు పడతా, కానీ నేను దేవుని తప్పు పడతా. దేవుడు లేడు అని నేను అన్నా, శ్రీనివాస్ గారు అబద్ధం అని నేను అంటా. ఎందుకంటే మీరు మానవులు కాబట్టి, మీతో కొట్లాడే శక్తి నాకు ఉంది కాబట్టి నేను అడగగలుగుతా. ఇప్పుడు దేవుని నువ్వు దేవతవేనా నేను అడగలేను కాబట్టి. ఓకే, ఇక్కడ ఇది ఒకటి నాకు చిన్న క్లారిటీ ఇవ్వండి. మీరేమో పుట్ట అంటున్నారు. ఓకే, ఎంత వర్షాలు పడ్డా ఏది పడ్డా హోల్స్ అనేటి ఉంటుంది. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఒక పాము ఉంటుంది, ఎవరైనా గోడ దిగి వస్తే పాము కాటు వేస్తుంది అనేది ఒక సందర్భం వినాల్సి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? అది నిజమే. ఒకరోజు గురు పౌర్ణమి, ఆ రోజు వచ్చింది. 8 గంటలకు పాము వస్తే దాదాపు రాత్రి 2 గంటల వరకు ఉంది. మొత్తం తిరిగింది, చాలా మంది జనాలు చూశారు. ఇటు జనాలు వస్తే అటు వస్తే ఇటు పోతుంది. ఫస్ట్ లో ఇదంతా పుట్టేని స్వయం ఈడు దాకా ఉండేది గోడ. అమ్మవారి చుట్టూ తిరగాలని చెప్పేసి నేను తీసేసి ఈ పుట్టంతా ఇలా ఎగదోశాను పైకి. ఓకే, అప్పుడు దీంట్లో కూడా ఒక పాము ఉంది. ఇక్కడ వర్క్ జరిగేటప్పుడు ఇది వరకు లోపలికి పోయేది. లోపల గర్భగుడిలో కూడా 2 పాములు. అంటే పుట్ట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది. ఇక్కడ వరకు ఉండేది, ఇదంతా పైకి దోశాను. పైకి దోసి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు. అయితే యాక్చువల్లీ ఈ మట్టిని చూస్తే ఇది ఎర్రమట్టి, అంటే పుట్టమట్టి లాగానే ఉంది, కాదని అనట్లేదు. కానీ అంటే మీరు అంటే మట్టి ఒక దగ్గరికి పోసేసరికి హోల్స్ అన్ని ఊడిపోయినాయి. అదేనా? ప్రతి ఆదివారం అమ్మవారికి అభిషేకం చేస్తాను. ఓకే, ఈ పుట్ట మీద కూడా చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు పుట్ట మీద మీరు వాటర్ పోస్తే లోపల నాగసర్పాలు అవి ఉంటాయి కదా, ఎఫెక్ట్ అవ్వదా? అది ఆమె చూసుకోవాలి. ఇంకా మాదేముంది, అమ్మవారు కదా, మేము మానవులేమే కదా. ఓకే, ఓకే, చూసుకుంటది. ఓకే, ఇప్పుడు ఈ దేవత పేరేంటి? నీలంపాటి అమ్మవారు, అడిగొప్పల మాచర్లలో ఉంది. అవును అవును, పార్వతీదేవిగా శాప రూపంలో ఆమె జన్మించిందని అక్కడ చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, లోపలికి ఎంటర్ కాగానే ఇది ఒక ముస్లిం దేవుడు, ఈ దేవుడు ఏంటి ఇక్కడ? లింగేశ్వర బాబా. ఫస్ట్ లో ఈ బాబా సాయి బాబా నాగ సాయి బాబా పుట్ట ఇక్కడ వెలిచాడు. ఫస్ట్ లో ఈ నుంచి ఉంది పుట్ట. అప్పుడు నేనేం చేశాను, పుట్టను సమాధికి ఏర్పరిచాను. ఈ సమాధి అటువైపు ఉంది. ఓకే, ఇక్కడ ఇది షూట్ చేయండి. ఓకే, నేనేమంటున్నా, ఓకే, నాగ సాయి బాబా కదా, మీరెందుకు దట్టి కట్టడం జరిగింది? అల్లా మాలిక్ అందరినీ కడుతున్నా. ఎవరు తెచ్చింది భక్తులు ఏ రూపంలో తెచ్చినా ఆయన దర్శిస్తున్నారు కాబట్టి అది నేను కడుతున్నాను. ఓకే, 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 ఇక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ రండి. అయితే నేనేమంటున్నా, మీరు అన్నట్టుగా ఈ దేవుడు సాయిబాబానా లేదంటే ముస్లిం దేవుడా? నాగసాయిబాబా, సాయిబాబాని నాగసాయి. నాగసాయి బాబాకు ఈ దట్టిలు అనేది కట్టడం జరుగుతుందా? అంటే భక్తులు సబ్కా మాలికే అన్నారు కదా, అంతా సబ్కా మాలికే, అల్లా మాలిక్ అన్నాడు. అల్లా మాలిక్ అన్న దానికి కొందరు ముసల్మాన్లు వస్తారు, హిందువులు వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. ఎవరు వచ్చినా నేను దీన్ని మీరు భక్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా అనుకోవచ్చు. భక్తులు పెంచుకోవడానికి ప్రయత్నిస్తే 14 సంవత్సరాల నుంచి ఇక్కడ హుండీ లేదు, ₹1 నాకు ఇచ్చేవాళ్ళు లేరు. గ్రామంలో 28 చర్చిలు ఉన్నాయి, కానీ 28 చర్చిలు. ఇక్కడ కూడా చర్చి ఉంది. అందరూ టెంపుల్ లేపేయాలని చూసాను, కానీ ధ్యానంలో కూర్చొని మీరే రక్షించాలని, నాదైతే ఏం లేదు, నేను మానవుని. కానీ ఇక్కడే భీష్మించి కూర్చొని 14 సంవత్సరాలు ఒక్కడినే ఎంత చేశాను. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా, హుండీ లేకుండా పాదయాత్రలు చేస్తాను, భిక్షాటనలు చేస్తాను. ఆ వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ జరిపిస్తాను, అన్నదానాలు చేస్తాను, ముసలోళ్లకు ఇంటింటికి పోయి ఇంజెక్షన్ విన్నాం. అవన్నీ ఆల్రెడీ ఐ థింక్ వేరే ఛానల్ చెప్పారు. ఓకే,
ఇది మరి నాకైతే చిన్న డౌట్ అవుతుంది ఇక్కడ. ఓకే, మీరు అన్నట్టుగా మరి భక్తులు కట్టారా, మరి మీరు దానికోసం చేశారా అనేది క్లారిటీ లేనప్పుడు ఒకరి మీద నిందేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న దేవత ఇక్కడున్నది ఏనా సుబ్రహ్మణ్య స్వామి. అవును అవును, అక్కడ వినాయకుడు. ఓకే, రాముల వారిని ప్రతిష్ఠించారు కదా అయోధ్యలో. ఆ టైంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నంది కలశ ప్రతిష్టలు, అక్కడ పంచముఖ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారు. ఓకే, అదే రోజు ఇక్కడ మీరు గుడి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్మించారు? బాబానేమో 2013, ఇవేమో 2014 నుంచి నిర్మించారు. ఫస్ట్ లో ఈ నాగదేవత నాగేంద్రుడు, నాగమ్మను, ఆదిశేషుని ప్రతిష్ఠించారు. ఇక్కడ వెళ్ళొచ్చు, మనం వెళ్ళొచ్చు. ఓకే, రండి మీరు కూడా. ఓకే, ఫస్ట్ లో నాగేంద్రుడిని, నాగమ్మను, ఆదిశేషుని పడగను ప్రతిష్ఠించారు. ఓకే, అది ప్రతిష్ఠించిన ఒక 6 నెలలకు శివలింగాన్ని ప్రతిష్ఠించాను. అప్పుడు నాగలింగేశ్వర బాబాగా పిలువబడుతుంది ఇక్కడ, నాగలింగేశ్వర బాబా. ఓకే ఓకే, ఇప్పుడు అంటే అక్కడేమో శివుణ్ణి పెట్టారు, ఇక్కడేమో నాగదేవతను పెట్టారు. అంటే ఏంటి ఇప్పుడు స్వయంగా దేవుడు పిలిచారా, లేదంటే మీ సబలాబుల కోసం ఇక్కడ గుడి కట్టడం జరిగిందా? నాకు కళ్ళలో కనిపించిన విధంగా ప్రతిష్ఠింపజేశాను. ఈ ప్రతిష్టలు జరిపించింది కోటప్పకొండ ప్రధాన పూజారి కావూరి రామకృష్ణ శర్మ గారు. ఇక్కడ ఏ హోమాలు జరిగినా, ప్రతిష్టలు జరిగినా వాళ్ళే ప్రతిష్ఠిస్తారు. ఓకే, ఇక్కడ ఇదేంటిది? ఇది మీరు వేసిందే కదా? పుట్ట కాదు, పుట్ట కాదు కదా? వేసింది కాదు స్వామి, ఇదంతా తోడాము, బయటికి తోడేసి అక్కడ కట్టాము. కట్టిన తర్వాత ఈ మట్టి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంటాయి పాములు, అప్పుడప్పుడు కనిపిస్తాయి అందరికి. శివలింగాన్ని కూడా చుట్టుకొని వస్తాయి. ఇప్పుడు మనకు కనిపిస్తాయా? మీరు మీ శక్తితోనే శక్తి. నేనైతే స్నానం చేసి శుభ్రంగానే ఉన్నా. నేను పొద్దున్న లేచి శివుణ్ణి తలుచుకునే చేస్తా. మేము ఇన్ని రోజుల నుంచి పూజలు, పురస్కారాలు, అభిషేకాలు చేస్తున్నాం. మాకే కనపడలేదు. ఆ రోజు అందరికి దర్శనం ఇచ్చిన రోజే మాకు ఇచ్చింది. అవునా? అంతే. ఓకే ఓకే, చూసారు కదా. ఎందుకంటే కార్తికేయ గారికి సంబంధించిన గుడి, నేను గుడిలో ఉంటా అభిషేకాలు అనే విషయం ఏదందో ఇదే గుడి. ఇక్కడ అభిషేకాలు, మరి అభిషేకాలు అంటే అలంకరించారు కానీ మరి అభిషేకాల విషయం ఏంటనేది మనం ఇంటర్వ్యూలో అడుగుదాం. ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకి? 4 లోపు, 4:30, 5 లోపు మొత్తం జరుగుతాయి. 5 లోపు జరిపినాక నేను అలంకరించేసి వెళ్ళిపోతారు. పూజ చేసి ఎవ్రీడే ఉంటుందా, ఓన్లీ వీక్లీ? నాకు సోమవారం, ఆదివారం, శుక్రవారం కంపల్సరీ చేస్తా. పౌర్ణమి రోజు చేస్తా, అమావాస్య రోజు చేస్తా. ఇంకేదన్నా ఎవరైనా భక్తులు వచ్చి చేయమంటే చేస్తా ఆ రోజు. ఓకే, ఇంకా అవతల కూడా ఏదో దేవుడు ఉన్నట్టున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓకే పద్మనాభ స్వామిని పెట్టాను. ఇక్కడ పద్మనాభ చూపించిన విధంగా, కళలో చూపించిన విధంగా ఒక భక్తుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, పని శర్మ గారని బ్రాహ్మణులు. మా దగ్గరకు వచ్చి గురుపదేశం తీసుకొని, వద్దన్నా మేము అంత అర్హత లేదు గురుపదేశం వేయడానికన్నా కానీ, ఆయన గురుపదేశం తీసుకొని ఇక్కడ 4 రోజులు ఉండి ఆ బొమ్మను చేయించి వెళ్ళాడు. ఇబ్రాహీంపట్నం పని శర్మ బ్రాహ్మణుడు. ఓకే, ఆయన హోమాలు, పెళ్లిళ్ళు చేస్తుంటాడు. ఓకే, ఇక్కడ దేనికోసం ఇది ధ్వజస్తంభం కోసం, శివుడి ధ్వజస్తంభం వేయడానికి ఓకే కట్టారు. ఇది నాకు సహకారం లేదు కాబట్టి అక్కడ ఒక ధ్వజస్తంభం తెచ్చాను, 4 సంవత్సరాలు పెట్టాను. అది సెంటర్లో ఇది పెట్టడానికి ఏది కలశం కొడుతున్నప్పుడు పగిలిపోయింది. మళ్ళీ ఇంకోటి తయారు చేయించాను. అది చేపియాలంటే భారీ ఖర్చు అని చెప్పేసి, అది దేవుడు తలుచుకోవాలి, వాళ్ళు తలుచుకోవాలి, పిలిపించాలో చేయాలి. దీనికి సంబంధించి కలశం కూడా లోపలే ఉంది. ఓకే ఓకే, ఇంకా ఈ అవతల కూడా ఒక దేవుణ్ణి ఏదో పెట్టడం జరిగింది, అమ్మవారు. ఓకే, ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇది బాయి. ఓకే, ఇక్కడ బాయి తోడిచ్చారా లేదంటే ముందు నుంచి ఉంది? ఇక్కడ నేనే తవ్వాను. మీరే తవ్వారు? నేనే తవ్వాను. వచ్చిన భక్తులకు నీళ్లు కావాలి కదా, ఎప్పుడన్నీ సరిపోకపోతే నీటి ప్రాబ్లం, ఇక్కడ 30 రూపాయలు డ్రమ్ ఇచ్చి కొనుక్కోవాలా. అలాంటప్పుడు ఈ బాయిని నింపుతా. అంటే ఎట్లా ఇప్పుడు మీకు ఈ దేవుని ఆజ్ఞ వల్ల ఇక్కడ వాటర్ రావడం జరుగుతుందా, లేదంటే మీరు ట్రాక్టర్లతో తెచ్చి ఇక్కడ పోయడం జరుగుతుందా? ఫస్ట్ లో దేవుడి ఆజ్ఞ ప్రకారం తవ్వాను, నీళ్లు సరిపోవట్లేదు. ట్రాక్టర్లు వచ్చినప్పుడు, జనాలు వచ్చినప్పుడు ట్రాక్టర్లతో పోపిస్తా నీళ్లు దీంట్లో. ఓకే ఓకే, ఇక్కడ అంటే సాయిబాబా. ఓకే, ఇక్కడ బుద్ధుడిని పెట్టడానికి, బుద్ధుడే కదా? బుద్ధుడిని పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ నేను ఇక్కడ నాటు వైద్యం చేస్తుంటా. కాళ్ళు ఇరిగిన వాళ్ళకు, కాళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళకు ఆకుపసర్ల ద్వారా ఆయన ధ్యానిస్తే ఆకుపసర్లు చూపిస్తారు. ఆ ఆకుపసర్లు తీసుకొచ్చి నయం చేస్తుంటా. చాలా మందికి ఆయన మీకు చూపిస్తారా ఆకుపసర్లు? నా మైండ్ కు తెలుస్తాయి. ఓకే, తెలిసినప్పుడు వాటి ద్వారా నేను వైద్యం చేస్తా. ఓకే, మీలో ఎన్ని కోణాలు ఉన్నాయి?
నాలో కోణాలు అనేది నాకు తెలియదు కదా, నేను మానవుని కదా, అది దేవుడే. అంటే మీరు అన్నారు కదా, అంటే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడను, నేను ఇద్దరు కూర్చోబెట్టే మాట్లాడుతుంది. ఓకే, మీరు మానవ జన్మలో మీరు నాగకార్తికేయ కాబట్టి ఆ శక్తులు ఏమన్నా ఇప్పుడు యూజ్ అవుతున్నాయా, లేదంటే ఇప్పుడు మానవునిగా పుట్టిన తర్వాతనే ఇవన్నీ చేయడం జరుగుతుందా? ఆ శక్తులు నాకేం యూజ్ అవటం లేదు, మానవుడికి పుట్టిన తర్వాతనే ఇవన్నీ చూపించి చేయిస్తున్నారు. ఓకే, అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇది మాత్రం దర్గాకు సంబంధించింది. మీరు అక్కడ అంటే బాబాకు సంబంధించి అన్నారు, భక్తులు కట్టినారు. మరి ఇక్కడ ఏంటిది? ఈ సాయిబాబా వచ్చేసి శ్రీరామి నమ్మే రోజున జెండాలు ఎత్తుతారన్నది పూర్వం నుంచి వస్తున్న ఆచారంగా భావించి ప్రతి ఒక్క దాంట్లో, ఇక్కడ చూశాను నాగసాయి మందిరం ఒకటి ఉంది యార్డు దగ్గర, అక్కడ చూసిన మించి ఇది నిర్మించాను. ఆయనకు ఏదన్నా మీరే నిర్మిస్తున్నారా, దేవుడు వచ్చి మీకు చెప్పారా, లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నారా? లేదు, ఫస్ట్ నుంచి ఏం లేదు, ఆయన చెప్పిన ప్రకారమే, నాకు ఆలోచన ప్రకారం ఇచ్చిన ప్రకారమే నిర్మించాను. ఓకే, అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు, ఎందుకంటే ఒకటే గుడిలో ఆల్రెడీ ఎక్కడైతే వేమ్లవాడాల గుడిలో ఒక ఈ ముస్లింస్ సంబంధించి ఈ దర్గా ఉన్నందుకే ఆ దర్గాను తీసేయాలని సనాతన ధర్మానికి సంబంధించి మన ఏమంటారు వాళ్ళు అఘోరాలు కావచ్చు, వీళ్ళు తీసేయాలని అంటున్నారు. మీరు ఒక సనాతన ధర్మం గురించి ఐడియా ఉండి, మీకు ఒక నాలెడ్జ్ ఉండి, అంటే మీకంటే ఒక నాలెడ్జ్ ఉండి, మీరు ఎట్లా దీన్ని పెట్టడం జరిగింది? అంటే మీకు నాలెడ్జ్ లేదనుకోవచ్చా ఇక్కడ, లేదంటే మీ సలవుబోల కోసం పెట్టిరనుకోవచ్చా, లేదంటే దీన్ని బిజినెస్ గా వాడుతున్నారు అనుకోవచ్చా? కుల మతాలు వేరన్నది కాదు, మొత్తం కులాలు ఒకటే, మనుషులంతా ఒకటే అని అల్లా మాలిక్ అన్నారు, సబ్కా మాలిక్ ఏకై అన్నారు. కాబట్టి అన్ని కులాల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ముసల్మాన్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకించి పెళ్లిళ్ళ టైంలో జెండాలు ఎత్తుతారు. అలాంటి టైంలో వాళ్ళకి ఏమి ఇక్కడ లేదు. బాబా గారిని అడిగాను, బాబా గారిని అడిగినప్పుడు నేను నా యొక్క ఏదైనా చేసినప్పుడు ఆ జెండాలు ఎత్తేయడానికి శ్రీరామి రోజున ఇక్కడ ఎత్తమని చెప్పి బాబా గారు నాకు ఆలోచన ఇచ్చిన ప్రకారం ఆలోచన ఇచ్చి, అంటే మీ కళలో ఆలోచన ఇచ్చారా, డైరెక్ట్ గా వచ్చి చెప్పారా? కళలో ఆలోచన ఇచ్చారు. ఇది ఒకటి, అంటే నేను ఒకటే చెప్తున్నాను మీకు, మిమ్మల్ని తప్పు పెట్టాలని కాదు, మిమ్మల్ని హట్ చేయాలని కాదు, లేదంటే మిమ్మల్ని చెడు చేయాలనే ఉద్దేశం నాది కాదు. ఓకే, నేను ఏది చేసినా ఫ్యాక్ట్ గా నేను చూపించాల్సింది, వాస్తవాలు చూపించాలనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు శ్రీనివాస్ గారిని కావచ్చు, లేదంటే నాగకార్తికేయ స్టైల్లో కావచ్చు, మిమ్మల్ని బ్యాడ్ చేస్తే నాకు వచ్చేదేం లేదు, ఎందుకంటే మీకంటూ కొంతమంది భక్తులు ఉంటారు. ఓకేనా? ఇప్పుడు దీని గురించి నాకు ఇంకా ఆయన చెప్పారు కాబట్టి పెట్టారు ఇక్కడ జెండా. ఇప్పుడు ఇక్కడ పీర్ల పండుగ అనేది ఒకటి జరుగుతుంది, ఇక్కడ జరగదు. అదిగో సాయిబులు పెళ్లిళ్ళప్పుడు వాళ్ళు జెండాలు ఎత్తారు, చిన్న జెండాలు రెండు, రెడ్ ఒకటి ఇదొకటి. అలాంటి టైంలో వాళ్ళు ఎత్తుకున్న తర్వాతనే షాదీ చేసుకుంటారని అనాదిగా ఆచారం వస్తుంది. కాబట్టి ఇక్కడ అందరు వాళ్ళ కుల మతాలు తేడా లేకుండానే దానికోసం నేను పెట్టాను. ఓకే, పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా గారు ఉన్నారు, ఎల్లమ్మ ఉన్నారు, ఓకేనా? ఇక్కడ అల్లా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి పూజారి ఎవరంటే ఏమని చెప్తారు? అన్నిటికీ నేనే చేస్తున్నాను, నాకు పూజారి లేరు. పూజారి పెట్టుకునే స్తోమత నా దగ్గర లేదు. ఇది వరకట్లో ఇట్లా భిక్షాటం చేసుకొని వచ్చిన దాంతో బియ్యం కానీ ఏదైనా కానీ వస్తే బాబా గారి పేరున, సాయిబాబా గారి పేరున ప్రతి గురువారం రోజు ఒక 50 మందికి అన్నదానం చేసేవాడిని, ముసలి వాళ్ళని తీసుకొచ్చి. తర్వాత చేసే కొంది ఎవరు రాకుండా అయిపోయారు. ఎవరు రాకుండా అయిపోయినప్పుడు ఆపుకోవాల్సి వచ్చింది. ఓకే, ఎంతో మందిని ప్రయత్నించాను సాయిబాబా పేరున పెట్టడానికి, కానీ వాళ్ళు సహకరించలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు వీడియోలు ఇచ్చిన తర్వాత కొన్ని డౌట్స్, అంటే ఇక్కడ అవి అడిగాను, ఇదంతా మీరు కొనుక్కున్న ప్లేసా, లేదంటే ఎవరన్నా మీరు చేసే మంచితనానికి ఫ్రీగా ఇచ్చిన జాగా? అది ఒకప్పుడు నా జాగా, అంతవరకు ఆ డ్రమ్ముల వరకు. ఓకే, మిగతాది అక్కడ నేను కొనుక్కున్నా అమ్మవారిని ప్రతిష్ఠించాలని. ఏది కొనుక్కున్నారు? ఆ పక్కది, ఈ పక్కది. ఇది మాత్రం నీ సొంతం? నా సొంతం. ఓకే, ఇక్కడ ఈ దేవుడు ఏంది? ఇక్కడ ఈ దేవుడు వచ్చేసి మన కొన్ని ఏరియాలో నాగమ్మ అంటారు, కొన్ని ఏరియాలో రేణుక ఎల్లమ్మ అంటారు. ఇక్కడ ఈ గ్రామంలో పుట్టలమ్మ తల్లి అంటారు, 9 శిరస్సులతో తెలిసింది అనమాట. పుట్టలమ్మ తల్లి అంటే నాకు తెలిసి ఎల్లమ్మ తల్లి. ఓకే ఓకే, నా దగ్గరకు ఒక అతను వరంగల్ దగ్గర మనుగురు నుంచి వచ్చాడు ఇక్కడికి. మనుగురు నుంచి వచ్చి, స్వామి నీ దగ్గర గురుపదేశం చేస్తాను. నేను గురువుని కాదు, నేను ఒక భక్తుని, నా దగ్గర ఏం చేస్తాడు? సరే నేను వెళ్తున్నాను స్వామి నాడు పౌర్ణమి రోజు. సరే స్వామి, నీకు తెల్లవారుజామున ఒక కళ వస్తుంది, నేను చెప్తాను, మీరు చెప్పొద్దు, ఫోన్ చేయండి అన్నాడు. ఫోన్ చేసిన తర్వాత ఏమన్నాడు, వచ్చింది స్వామి కళ అన్నాడు. ఇట్లా ఈ స్థలాన్ని మీరు కొనిచ్చి అమ్మవారిని తయారు చేపించి విగ్రహ రూపంలో ప్రతిష్ఠించినట్టు వచ్చింది స్వామి. సరే స్వామి, వచ్చింది నాకు అని చెప్పేసి మరుసటి రోజు నుంచి మొదలు పెట్టాడు. ఇది కొనిచ్చేసాడు, 2,90,000కి 2 ప్లాట్లు. ఇది మొత్తం షెడ్డుగా ఉండేది, పగలు కొట్టేశాను. పగలు కొట్టేసినాక ఆయనే అమ్మవారిని తయారు చేయడానికి ఆయన పైసలు కొట్టాడు అందరికీ.
ఈ ఇంటి ఆయనకు కానీ ఆ అమ్మవారు చేసే శిల్పాచారులకు కానీ ఆయనే కొట్టించిన తర్వాత ఆయనే దగ్గరుండి 11 మంది బ్రాహ్మణులతోటి కోటపకొండ పూజారులతోటి ఆయన ప్రతిష్ఠింపజేశాడు. 7 గ్రామాలు ఊరేగించి ఊరేగించి ఇక్కడ చండీ హోమం కూడా చేయించాడు. అప్పుడు ఈ లింగం లేదు. ఈ లింగాన్ని అనేది అంటే ఒక దేవుడు ఉన్నదని చూపించడానికి అలంకరించడానికి కావచ్చు, అంటే ఎంటీగా ఉంది అంటే ఇప్పుడు లింగం ఎల్లమ్మ ముంగట లింగం ఉంటుందా? పోతరాజు ఉంటాడు కానీ పోతరాజు ఉంటాడు కానీ ఈ లింగం ప్రణత లింగం. ప్రణత లింగం అంటే నాకు ఒక చోట కనిపించింది, తీసుకొచ్చాము. అక్కడ పూజలు లేకుండా పడింది లింగం. కానీ ఇక్కడ ఏం చేయాలి, తీసుకొచ్చి పెట్టాను, నీటిలో జలంలో పెట్టాను. అంటే నా దగ్గర ధాన్యం కొనడానికి కూడా డబ్బు లేదు. ఆ టైంలో ఏం చేయాలి, జలంలో పెట్టాను, డ్రమ్ములో నీటిలో పెట్టాను 2 నెలలు. తర్వాత ఏం చేయాలన్నప్పుడు అమ్మవారు చూపించింది నా ఎదురుగా, ప్రతిష్ఠింపచేయి, ఆయనే ప్రణతలింగం శివయ్య, ఆయనే నేను పోతురాజు అనుకుంటానని చూపించినప్పుడు దీన్ని ప్రతిష్ఠించడానికి నా దగ్గర రూపాయి లేదు. వచ్చిన భక్తులే తలా కొంచెం వేసుకొని వాళ్ళే ప్రతిష్ఠ జరిపించారు. అంటే నేనేమంటున్నా అంటే ఎల్లమ్మ తల్లికి ఏ గుడిలో గాని పరశురాముడు మాత్రమే ఉంటాడు పోతరాజుకు సంబంధించి. అవునా? పోతరాజు ఉంటారు. అంటే ఇప్పుడు తల్లి చెప్పింది అక్కడ అది అడిగితే తల్లి చెప్పింది అంటారు, ఇది అడిగితే తల్లి చెప్పింది అంటే ఈ ప్రపంచంలో ఎవరు లేని గురువు ఓన్లీ శ్రీనివాస్ గారే అనుకోవచ్చా? నా గురువు వీర బ్రహ్మేంద్ర స్వామి అని నేను అనుకుంటున్నా. ఆయన జ్ఞానం ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి. విద్య నేర్చుకున్నారా అంటే మీదే పేరు పెట్టుకున్నారా? నేనేం పేరు పెట్టుకోలేదు, అతని దగ్గర అక్కడ కూర్చొని నేను ధ్యానం చేశాను. ఆయన నాకు మైండ్కి ఆలోచన ఇచ్చిన ప్రకారం నడుస్తున్నాను. నేనేంటి గుడి కట్టడం ఎంత, నాకేం తెలుసు? అంత దేవుళ్ళు నిర్ణయం ఉంటేనేగా గుడి కట్టగలరు. ఇది పుణ్యస్థలం అనుకోబట్టేగా దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. 14 సంవత్సరాల నుంచి నాకు ఉండి లేదు. ఎంత జాతరలు భారీగా జరుగుతాయి కానీ ఒక రూపాయి ఎవరు వేసే వాళ్ళు ఉండరు, వేయరు. నేను అడగను. భిక్షాటనకి వెళ్తాను. నేను భిక్షాటనకి వచ్చిన సొమ్ముతోనే నేను. భిక్షాటన అంటే మాల ధరిస్తా, వీర బ్రహ్మేంద్ర స్వామి మాల, రోడ్ల మట్టి నడుచుకుంటూ వెళ్తా, అడుక్కుంటా. ఆ వచ్చిన బియ్యము, ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకు ఈ దేవాలయానికి నిత్య దీపారాధనలు కూడా జరగాలి కదా. 3 అఖండాలు శివాలయంలో, బాబా దగ్గర, అమ్మవారి దగ్గర 3 అఖండాలు వెళ్తాను. ఇంతమందిని పూజిస్తున్నారు కదా మీరు, అంటే ఒక గురువుగా కావచ్చు, ఒక పూజారి కావచ్చు, నిష్టంగా పర్ఫెక్ట్ గా ఉన్నారా మీరు? పర్ఫెక్ట్ ఉన్నా, నిష్టగా ఉన్నా. మాంసాహారం బంద్. మీ దృష్టిలో ఒక ఇంతమంది దేవుళ్ళను ఒక పూజారిగా మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటివి పాటిస్తున్నారు? ఎలాంటివి పాటించిన వాళ్ళు నికత్తుగా ఉన్న వాళ్ళని అనుకోవచ్చు? నేను నేల పడకేస్తున్నాను, మెయిన్ పాయింట్. మాంసాహారం భుజించను, భోజనం భుజించను. భోజనం నాకు ఎప్పుడన్నా నా జ్ఞానానికి భోజనం చెయ్యాలి అనుకుంటే చేస్తా, లేకపోతే పాలు సేకరిస్తా. ఆ పాలు కూడా నాకు సేకరించాలనుకున్నప్పుడు. ఇక్కడ వాళ్ళు మొత్తం చూశారు. ఇక్కడ నేను ధ్యానాలు చేసే రోజుల్లో 1 నెలలు 2 నెలలు భోజనం చేయకుండా కూర్చోవడం, చచ్చిపోతావు చేయి భోజనం. కానీ నేను పోలేదు, ఎక్కడికి పోలేదు, భోజనం చేయలేదు. అంటే దేవుడు నాకు జ్ఞానాన్ని చూపిస్తున్నాడు కాబట్టి చేయగలిగాను. మంది కాదు, ఇదంతా దైవం. శ్రీనివాస్ గారి నెగిటివ్ విలేజ్ ఇక్కడేనా? ఇక్కడే. ఇదేనా విలేజా? పక్క విలేజ్ ఏదన్నా? నాది పక్కన విలేజ్. శ్రీనివాస్ గారి విలేజ్ లా శ్రీనివాస్ గారికి జాగలు లేవా? లేదంటే ఊర్లో పెట్టుకుంటే తంతరు కొడతారన్న భయంతో పక్క విలేజ్ లో ఏ నాటకాలన్నా నడుస్తుందని ఇట్లా ఏమైనా ప్లానింగ్? అంటే ఇది నా ఒపీనియన్ కాదు, పక్క వాళ్ళు ఎవరైనా సరే ఈయనది ఈ ఊరు కానప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాడు, ఆ ఊర్లో కూడా గుళ్ళు ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవచ్చు కానీ డౌట్లు ఉంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి అసైన్డ్ ల్యాండ్, అంటే పోరంబోక్ స్థలం. అందరు వచ్చి కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా వేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ వచ్చి మేము వేసాం. కబ్జా చేశారా? కబ్జాని కాదు, అందరూ వేసుకుంటున్నారు. మాకు ఇక్కడ ఇచ్చారు ఒక 4,000 తీసుకొని, పైసలు ఒక 4,000 తీసుకొని ఆ జాగా 45 గజాలు ఇచ్చారు. వేస్తే అక్కడ వచ్చి ఒక పాకా వేసుకున్నాం. పాకా వేసుకున్న తర్వాత పొట్ట వెళ్తున్నాక దేవుడికి అప్పచెప్పాను. మాకు ఏ ఊర్లో ఏ జాగాలు లేవు, ఏ స్థలం లేదు, బ్యాంక్ బ్యాలెన్సులు లేవు. అంటే క్యాష్ తెచ్చుకొని పెట్టుకుంటారు అనుకోవచ్చు కదా? క్యాష్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నా గురించి. శ్రీనివాస్ గారు మీరు పుట్టిన ఊరిలో శ్రీనివాస్ గారి గురించి ఎంక్వైరీ చేయడానికి మాకు పర్మిషన్ ఇస్తారా? నేననేదే నా ఊర్లో తెలియదు స్వామి. నా కుటుంబ సభ్యులకే నాకున్నదేం తెలియదు. నేనేదో పని చేసుకుంటున్నాను, వచ్చి దేవుడికి చేస్తున్నాను అంటే దైవ సేవ చేస్తున్నాను నేను ఒక భక్తుడిగా. ఇప్పుడు అంటారు కొందరు, మొన్నటి దాకా ఏదో పని చేసిండు, ఆ పని చేసి ఈ పని చేసిండు, ఈరోజు భక్తుడు
గురువు. నేను గురువునని చెప్పలేదు, భక్తి ఎవరు వచ్చినా నా కోసం నేను గురువునని చెప్పను, నేను ఒక భక్తుని నేను చెప్తా. అది కూడా మీరు విచారించుకోవచ్చు. ఓకే, అందరితో కలిసి ఉంటా, ఓకే, అందరితో తిరుగుతా. ఓకే, ఒక గురువుగా ప్రత్యేకించి నేను ఉండాల్సిన అవసరం లేదు, నాకు లేదు. అంతా వాళ్ళే గురువులైనా. అంటే ఇప్పుడు అంటే ఒకటి శ్రీనివాస్ గారు మేము ఊర్లోకి వెళ్ళి శ్రీనివాస్ గారి గురించి ఎంక్వైరీ చేసే పర్మిషన్ ఇవ్వగలుగుతారా? అది అమ్మవారి ఇయ్యాల, నాకంటూ ఏం లేదు. సరే, అమ్మవారిని మేము కోరుతాం, అమ్మవారిని మేము కోరుతాము, మేము రిక్వెస్ట్ చేసుకుంటాము. అమ్మవారి ఆజ్ఞ అయితే మీకు కంపల్సరిగా. అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? భయం, కొన్ని పర్సనల్ విషయాలు బయటకు వస్తాయేమో అని ఇట్లా. పర్సనల్ విషయాలు నాకేమంటూ ఉండవు. తీసుకెళ్తారా నన్ను ఇప్పుడు మీ విలేజ్? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నేనే పిలుస్తాను. అంటే ఇప్పుడు సమయం లేదా? దేవుడు సంతోష్ వస్తారు E96 టీవీ మళ్ళా మెడకు పెడితే కాళ్ళకు పెడతాడు, ముందే జాగ్రత్త పడని మన ప్రిపేర్ అయ్యారా? నేను ఏం లేదు, ప్రిపేర్ ఎందుకు అవుతాను స్వామి? ప్రిపేర్ అయితే నేను ఇక్కడ దొరకను మీకు. అది వచ్చాను నేను హైదరాబాదు, ఇవ్వాలని అనిపించింది. ఒక అమ్మాయి చేస్తున్న దానికి నా వంతు సహాయం ఒక పెద్దగా ఆ అమ్మాయిని చేపించాల దగ్గర ఉండి అనుకొని వచ్చాను. పిలవమన్నాను మీడియాను, చాలా మందికి చేశారు, కానీ ఎవరు రాలేదు. 3 ఛానళ్ళు వచ్చినాయి. 3 ఛానళ్ళకి నేను చెప్పాను, ఇంకెవరన్నా ఉంటే చెప్పండి, చెప్పి వెళ్ళిపోతాను. మళ్ళీ నేను రాలేను కదా, ఇక్కడ ఎవరు పూజారి ఉండడు, భక్తుల రూట్లోనే నేను నడుస్తున్నాను. భక్తులు అనే వాళ్ళు గుడికి వచ్చి ఒక కొబ్బరికాయ తెచ్చి దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారు. కానీ గుడిలో పొద్దున్న లేచి, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మొన్న ఎవరైతే ఈ నాగదేవత అనే అమ్మాయి ఉందో బబిత, ఎందుకు ప్రెస్ మీట్ కి రాలేదు అని యాంకర్స్ అడిగితే, కుంభమేళా జరుగుతుంది, ఆయన ధ్యానంలో అభిషేకంలో ఉన్నాడు అన్నారు. ఇక్కడ ధ్యానాలు, అక్కడ అభిషేకాలు చేయాలంటే అక్కడ కుంభాభిషేకం జరుగుతుంది కదా, శివుడే కదా, ఇక్కడ కూడా శివుడే కదా. ఇక్కడ శివుడు ఉన్న చోట ఎవరు లేకుండా తాళాలు వేసిపోతే పరిస్థితి ఎట్లా? కుంభమేళాలో కనీసం చెయ్యాలి కదా ఇక్కడ. దానికోసం నేను వచ్చాను. ఒక్క రోజు అంటే ఇప్పుడు మీరే పూజారి అయ్యారు, మీరు ఒక భక్తుడు. ఇది ఎట్లా ఉందంటే, మీరే భక్తుడు, దీన్ని ఒక బిజినెస్ 100% చెప్తున్నా, దీన్ని ఒక బిజినెస్ కోసం వాడుకుంటున్నారు శ్రీనివాస్ గారు అంటే ఏమంటారు? బిజినెస్ కోసం వాడుకునేవాడినైతే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునేవాడిని, కానీ ఇంత దేవాలయాన్ని నేను కట్టలేను. నేనే ఉండి కట్టడానికి అంతా వాళ్ళే కట్టారు, ఆ దైవమే కట్టింది. ఓకే, బిజినెస్ పెంచుకునేవాడిని అయితే నా దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది, నేను ఇలా ఉన్నాను కదా. ఓకే, ఏమో వేరే వాళ్ళు అడిగితే ఆన్సర్లు లేక ఇట్లనే ఉంటే మనం సింపుల్ గా ఉంటే చేసుకోవచ్చు స్వామి. మీరు ఎక్కడ, నేను అందుకే ఎంక్వైరీ చేద్దామంటే, మీరు మీ ఇంటి దగ్గర నీ కాలనీ ఏదైతుందో అక్కడ నాకు పర్మిషన్ ఇవ్వండి. ఈ రోజు 28 చర్చీలు ఇక్కడ నుంచి నన్ను పంపించాలని చూసిండ్రు, దేవాలయం లేకుండా చేయాలని చూసిండ్రు. ఆ పొలం ఆయన చేత మా పొలం ఇది కొట్టించేయాలని జేసీబీ తెచ్చారు. తర్వాత ధ్వజస్తంభం వేయడానికి అంతా ఏర్పాటు చేసుకున్నా. అప్పట్లో షెడ్, ఇలా దేవాలయం లేదు, ఓన్లీ మొత్తం షెడ్ కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు నేను ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసుకొని లైటింగ్ అన్ని మొత్తం అరేంజ్మెంట్ 7 లక్షలు అయింది. 7 లక్షలు అయినప్పుడు ఏమైంది, ఊరు మొత్తం వచ్చేసి పడ్డారు కింద. గోపురం లేనిది, స్లాబ్ లేకుండా, గోపురం లేకుండా నువ్వు వేయడానికి లేదు. ధ్వజస్తంభం వేస్తే వయసు అంటే యువత మొత్తం చచ్చిపోతారు, మాకు వేరే సిద్ధాంతి చెప్పారని. ఎవరు చచ్చిపోరు. ఇట్లా దేవాలయాలు అంటే గోపురం లేని దేవాలయాలు చాలా ఉన్నాయని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, కోటపకొండ పూజారి. కానీ ఎవరు వినలేదు. నేను ప్రెసిడెంట్ దగ్గర కూర్చోబెట్టారు, తీసుకెళ్ళి మొత్తం కొట్టడానికి వచ్చారు. అన్ని మతస్థులు, చర్చిలు, వాళ్ళని నేను విమర్శించట్లేదు. వాళ్ళ దేవుడు అందరి దేవుడు ఒకటే. కానీ ప్రెసిడెంట్ అన్నాడు, ప్రెసిడెంట్ గారికి పోయాను నేను, ఇట్లా చేస్తున్నామంట కదా అన్నాడు. ఆ నాగమ్మ దయ ఉంది, మీరు కూడా నాగమ్మ భక్తులే కదా, మరి ఏం చెప్పారన్నాడు. శ్రీనివాస్ గారు అని లాల్పురం ప్రెసిడెంట్. నాకు తెలియకుండా నా ఇలాకాలో మీరు చేయడం ఏందన్నాడు. స్వామి, నీ ఇలాకా ఏముంది, నా ఇలాకా ఏముంది, అంత దేవుడు ఇలాకా. మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళు నన్ను ఇట్లా చేశారు. మరి నేను అరేంజ్మెంట్ చేసుకునేంత వరకు మెలకొని ఉన్నారు. ఉదయాన్నే వేయాలా, అందరు బ్రాహ్మణులు వచ్చారు, మేళాలు వచ్చినాయి, అన్ని వచ్చినప్పుడు ఇప్పుడు ఆపి మీ దగ్గరికి వచ్చారు. మరి మీరే నిర్ణయం చెప్పండి, దేవుడు ఆపమంటారా ధ్వజస్తంభం? ఇది దేవుడి విషయం అంటున్నారు, నాకు సంబంధం లేదు, పోలీసులను ఆశ్రయించన్నాడు. నేను సౌత్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను. ఇతని గురించి విచారణ తీసుకోండి అన్నాడు. డిఎస్పీ గారి ఎస్ఐని వాళ్ళని పంపించాను. నైట్ టైం ఎవరైతే ఆపాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పన్నాడు. వాళ్ళ పేరు చెప్పినాక వాళ్ళ ఇంటి దగ్గర పోతే పరిగెత్తి పొలాల్లోకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్న. నాకు పర్మిషన్ వచ్చింది, వేసుకోమన్నారు. నా గురించి ఎంక్వైరీ చేశారు. ఏం ఎంక్వైరీ చేశారు మీ గురించి? అసలు మీరు పూజారి కాదు, మీరు ఒక భక్తుడు. ఒక భక్తునికి అంటే కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు శ్రీనివాస్ గారికి వచ్చా? నాకు రావండి. ఆ పుస్తకాలు చూసి నేను చదువుతాను. ఆ పూజ చేసేటప్పుడు అర్చన చేయాలి కదా, ఆ బుక్స్ చూసి చదువుతా. ఆ సమయం వరకు చదివిన తర్వాత ధ్యానంలో కూర్చుంటా. పైకి ఎక్కొచ్చా? ఎక్కొచ్చు. ఓకే, ఓకే.
ఓకే, ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు ఏది అడిగినా జనాలకు అర్థం కావాలి కాబట్టి శ్రీనివాస్ గారిని చెప్పినని నమ్మడానికి లేదు. వాస్తవం కదా, నేనైనా శ్రీనివాస్ గారైనా ఇంకో సోకాల్డ్ ఇంకొకరైనా. ఎందుకంటే ఈ విగ్రహాన్ని చెక్కేయడానికి మీకు ఎన్ని డబ్బులు అయినాయి? ఈ విగ్రహాన్ని చెక్కడానికి 70,000 అయినాయి. నేను చెక్కలేదు, ఇది అతను చెక్కాడు. దాత ఆ శిల్పాచార్యుడికే డైరెక్ట్ పైసలు కొట్టేశాడు ఫోన్. ఓకే, ఆ దాతకి మీ దగ్గరకు వస్తే ఏం మంచి జరిగిందని ఈ దేవుణ్ణి ఇక్కడ పెట్టడానికి మీకు విగ్రహాన్ని ఇచ్చారు? అతనికి ఏం జరిగిందో నాకైతే తెలియదు. నేను చెప్పిన విధానాన్ని బట్టి అతను చేశాడు. అతను మనుగురులో ఉంటారు, చందు గారు. నేను స్ట్రైట్ గా మీకు బాధ అనిపించచ్చు క్వశ్చన్, మీకు చేతబడులు వచ్చా? నాకు చేతబడులు రావు, మంత్రాలు రావు. నేను మనిషిని, ఏదో దేవుడు. ఒక మనిషిని చూసి మనిషి జాతకం చెప్పగలుగుతారా? జాతకం నేను చెప్పను, కొన్ని ఆ సమయంలో నాకు కనిపించినప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఈ టైంలో ఏమనిపిస్తుంది నన్ను చూస్తుంటే? చెప్తాది మీకు తర్వాత చెప్తాను. నేను లైవ్లో నేను చెప్పడానికి నేను మంత్రగాని కాదు, ఏం కాదు. నా విద్య అనేది ప్రదర్శించడానికి నేను మనిషిని, సర్వసాధారణ మనిషిని. మీరు ఇలా వచ్చినేసినందుకు నేను బాధపడటం లేదు. మీకు తెలపాల్సిన బాధ్యత నాది, మీరు అడగాల్సిన బాధ్యత మీది ఉంది. ఎంతో మంది ఫేక్ బాబాలు ఎంతో మంది వస్తుంటారు. ఆ ఫేక్ బాబాలలోనే శ్రీనివాస్ గారు కూడా ఒక ఫేక్ గుడిని కట్టి ఒక ఫేక్ క్యాండిడేట్ అని ఎందుకు అనకూడదు? మిమ్మల్ని అనొచ్చు, మీరు విచారం జరిపి పూర్తిగా. ఓకే, నేను శ్రీనివాస్ గారు నిజంగానే ఇక్కడ ఒక భక్తుడిగా నిలకడగా, ఎందుకంటే ఈ దేవుళ్ళందరినీ మెప్పించి పూజలు చేస్తున్నారని నాకు ఎలా డిక్లరేషన్ ఇస్తారు? మీ దగ్గరకు వచ్చే భక్తులతో చెప్పిస్తారా, లేదంటే ఎలా డిక్లరేషన్? నాకు మాత్రం 100కి 200% నాకు ఇది డిక్లరేషన్ అయితేనే ఇక్కడ నుంచి నేను బయలుదేరు. నాకు నా భక్తులు కొందరు హైదరాబాద్ లో ఉన్నారు, కొందరు ఇక్కడ పాతగుంటూరులో ఇక్కడ స్వయంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. ఒక భక్తుడు ఇక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి నాకు జ్వరం వచ్చింది బాబా అన్నారు. బాబా అని నేను పిలవమనలేదు ఎవరిని. కొందరు బాబా అంటారు, కొందరు స్వామి అంటారు. ఎందుకంటే ఇక్కడ అందరు దేవుళ్ళని పెట్టారు కాబట్టి, అన్ని రకాలలో కూడా మీరే ఉన్నారు కాబట్టి ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే ఒక గుడి ఉంటే ఒక దేవుని ఉంటే సరే భక్తుడిగా పోల్చున్నాను అనుకోవచ్చు. మీరు ఏ దేవుడికి భక్తుడు? నేను అందరికి భక్తుడినే, నేను ఎవరిని చెప్పలేను. మాటలు వచ్చు కదా, నేను చెప్పింది వింటున్నాడు కదా, ఇష్టం వచ్చింది చెప్పకండి. మీరు అడగండి, నేను అందరినీ కొలుస్తా కాబట్టి అందరినీ పెట్టుకున్నాను. ఇగో భక్తుడు అనేవాళ్ళు ఒకటి కంపల్సరీ అమ్మవారు ఉంటే అయ్యగారు ఉంటారు. మీరు ఇక్కడ శివలింగాన్ని పెట్టడం పెద్ద తప్పు. ఫస్ట్ పాయింట్, అమ్మవారు చెప్పారు కాబట్టి పెట్టాను అన్నారు. ఐ అగ్రి. ఓకే సరే, మీకు ఏం చెప్పారు ఏందనేది నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది అంతా ఓకే. కానీ మీరు ప్రతి ఒక్కటి చెప్పినాయని నేను నమ్ముతున్నా, లేదంటే నేను చెప్పింది అన్నది కంపల్సరీ నా ఏరియాలోకి వచ్చి వినాలి, వినకపోతే వేరే అంటే నేను ఇక్కడ భయపడే రకం అయితే నేను కాదు. నేను రెడీ దేనికైనా. మీలాగా నేను కామన్ మ్యాన్, భయపడమని నేను చెప్పట్లేదు, మీరు నమ్మమని నేను చెప్పట్లేదు. మీకు ఎలా ప్రచురించాలో అది మీ దైవాజ్ఞ ప్రకారం మీ మనసు. నేనేమంటున్నా, ఇప్పుడు నేను ఒక హీరోని లైక్ చేస్తే ఒక హీరోకే ఫ్యాన్ ఉంటా. నేను ఒక దేవుని నమ్ముతా, నేను శివుని నమ్ముతా. పొద్దున్న లేస్తే శివుని కొలుస్తా, ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటా, తప్పులేదు. కానీ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది శివుడికి. మీరు ఇక్కడ ఎల్లమ్మని పెట్టారు, శివుని పెట్టారు, అక్కడ బుద్ధుని పెట్టారు, అక్కడ మౌరాలు ఎల్లమ్మని పెట్టినట్టు ఆ దేవుడి పేరు నీలంపాటి అమ్మవారు, ఆ అమ్మవారిని పెట్టారు, పక్కన దర్గా పెట్టారు, ఆ చెట్టు పైన ఇంకోటి పెట్టారు నాగసాయి బాబా. ఇక్కడ దర్గా కూడా ఉంది. జెండా చెట్టు, జర్గా కాదు జెండా చెట్టు అంటారు. లేదు ఇది మా ఏరియాలో. ఇక్కడ ఏంటంటే కందూరు చేస్తారు, మా కందూరు ఇక్కడ చేయరు. ఇట్లా ఉన్నప్పుడు అంటే అది తుర్కదేవునికి సంబంధించింది మాత్రమే. సాయిబులు కావచ్చు, లేదంటే హిందువులు కూడా చేస్తారు. మీరు ఇక్కడ లోపల కూడా శివుని పెట్టారు, పక్కన నాగదేవతను పెట్టారు. అంటే మీకు అంటే ఏ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి, ఏ దేవుని ఎక్కడెక్కడ పెట్టాలి అంటే లోక జ్ఞానం లేదనుకోవచ్చా, లేదంటే మీరు ఏది చెప్పినా ఇక్కడ తెలివి కళ్ళు లేరు, నేను ఏది చేసినా నడుస్తుందని మీరు కాన్ఫిడెంట్గా వెళ్తారు అనుకోవచ్చా? నాకు కళలు చూపించిన ప్రకారం పెట్టాను, వాళ్ళ ఆజ్ఞ లేని నేను పెట్టలేను కదా. అంటే ఇప్పుడు ఒకటి నేను నమ్ముతా, కళలో మీకు ఏం చెప్పారు? ఏం చెప్పాడు? పలాంచో ఇప్పుడు ఇది అమ్మవారు ఉంది కదా, అమ్మవారు కనపడ అంటే నీ భక్తి నిజమైందంత అనుకొని మీరు నన్ను పూజిస్తున్నారు కాబట్టి పక్కన పెట్టమని చెప్పారా మీకు? పెట్టమని కాదు, చూపిస్తున్నాడు. ఓకే, ఇదే దేవుడు ఇదే ఏరియాలో ఎన్ని 29 28 చర్చిలు 28 దాకా చెప్పారా? 28 చర్చిలు ఉంటాయి, నా గుడి పక్కన ఇంకో చర్చి ఉంటుందని చెప్పారా మీకు? ఈ దేవుడు చెప్పారా? ఫస్ట్ నే ఉంది చర్చి, ఫస్ట్ లోనే ఉంది, రాకముందే ఉంది, మాకంటే 3 సంవత్సరాల ముందే ఉంది. ఓకే, ఇప్పుడు అక్కడ ప్రేయర్ జరిగితే ఇక్కడ డిస్టర్బెన్స్, ఇక్కడ పూజలు జరిగితే అక్కడ డిస్టర్బెన్స్. ఎస్ అవునా కదా? దీన్ని ఎందుకు అనుకోకూడదు? మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ. మీరు ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే అవేమంటారు, అది భూమిలో నుంచి తీస్తారు కదా, మట్టి కాదు విగ్రహాలు,
శ్రీనివాస్ గారు ఇదంతా చేస్తుంటారు. దీంట్లో భాగమే నాగబబిత గారు పరిచయం అయ్యారు. దీంట్లో ఒకానొక ఎక్కడ అంటే ఈ ఏదైతే విజయనగరం ఉందో తెలుసా మీకు? ఈ విజయనగరంలో విగ్రహాలు ఉన్నాయనే విషయం తెలుసా? ఈ నాగభవిత గారిని నేను ఇట్లా మీ ఇప్పుడు సెల్ ఫోన్ లో చూశాను, యూట్యూబ్ లో చూసినప్పుడు ఆ అమ్మాయి మొహంలో పడగ కనిపించింది నాకు. ఈ నుంచి మీరు ఏమైనా భూమి మీదకే ఊడిపడ్డారా మీకు అన్ని కనిపించడానికి? మరి మాకే దేవుడు కనిపించాడు? నేను చాలా శిష్టంగా, నేను చాలా జెన్యున్ గా దేవుడిని మొక్కుతుంటాం. మాకే కళలకు ఏ దేవుడు వచ్చి సంతోష్ నువ్వు విధి చెయ్యి, మరి నువ్వు మొన్న సౌందర్య అనే అమ్మాయిని ఫేక్ వెళ్ళమ్మ నువ్వు బయట పెట్టినావు, మరి ఇంత బయట పెట్టి నేను ఇంత కష్టపడతా కూడా ఏ దేవుడు వచ్చి నువ్వు మంచి పని చేసినావు అన్నాను అనలేదు. సరే, మానవ రూపంలో నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను దేవుళ్ళుగా భావించిన. మరి మీకు స్వయంగా దేవుడు వచ్చి మీకు చెప్పడం అనేది? నాకు దేవుడు వచ్చి చెప్పట్లేదు, కళలో కనిపిస్తున్నారు అంతే. దేవుడు నా ఒంట్లోకి రాడు, నాకు ఒంట్లోకి వచ్చి చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు తెలివిమంతులా, అతి తెలివిమంతులా? నేనేమనుకోవట్లేదు, వాళ్ళు అంతా వాళ్ళు చూపించింది నేను చెప్తున్నా. తెలివి తక్కువ అని అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఎవరికి నిర్దేశించిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మీకు మీడియా ఇచ్చాడు దేవుడు, నాకు ఇట్లా పని ఉండమని నాకు ఇచ్చాడు. శ్రీనివాస్ గారు ఒకటే, నాకు ఇంకా వేరే పాయింట్స్ వద్దు. యాక్చువల్ నేను ఏమంటున్నా, మేబీ నా వీడియోలు మీరు చూసి ఉండొచ్చు, నేను ఎవరిని చూడలేదు. మొన్న ఈ మధ్య రీసెంట్ గా అయితే చూసారు కదా, మీకు ఏమనిపించింది నాకు తెలియదు. మీరు ఊర్లో వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నారు కదా బాకింగ్ లో, ఆ టైంలో చూశాను. అది ఒక పావు గంట చూశాను. ఓకే, నో ఇష్యూ. మీరు 1 minute చూసినా ఏ చూసినా మేబీ వీడియోలలో అయితే చూసారు కదా, ఓకే, నో ఇష్యూ. నాకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ శ్రీనివాస్ గారు అదేమంటారు, అది నాకు అది రావట్లేదు పేరు, అది గుప్త నిధులు తోడే వ్యక్తి. ఆ గుప్తు నిధిలో బయటపడొద్దు కాబట్టి ఒక పూజారి అవతారం ఎత్తి ఇక్కడికి కొంతమంది భక్తులను తీసుకొచ్చుకొని ఇలాంటిది కొంచెం వేస్తున్నాడు అనేది కొంచెం తెలిసింది. ఓకే, ఇది నిజంగానే ఫేక్ అనుకుందాం. నాకు మీరు జెన్యునే అయితే మీ గల్లీలో మీ ఇంటి దగ్గర మీకు మ్యారేజ్ అయింది, మీ పిల్లలతో కావచ్చు, మీ వైఫ్ తో కావచ్చు, మీ పేరెంట్స్ తో కావచ్చు, మీ చుట్టాలతో కావచ్చు, నాకు మాట్లాడడానికి సహకరిస్తారా? మీరు సహకరించే వచ్చినప్పుడు కంపల్సరీగా సహకరిస్తా, చూపిస్తా. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిండా సంతోష్ వస్తాడు, సంతోష్ కి సహకరించొద్దని చెప్పాడా? ఎందుకు చెప్తాడు అట్లా? దేవుడు చెప్పేది కాదు అది, నా మనసుకు నా సొంత లైఫ్ కు సంబంధించింది కదా. నేను వాళ్ళకి చెప్పుకోలేదు కదా ఈ గత జన్మలు ఇలాంటివి ఉంటాయని కూడా నేను చెప్పలేదు. ఓకే, గత జన్మ దగ్గరికి వెళ్దాం నెక్స్ట్, ఎందుకంటే మిమ్మల్ని ఇండివిజువల్ పూజారికి చేస్తున్నాను కూడా తెలియదు. ఓకే, నేను ఏదో పని చేసుకుంటున్నాను. ఓకే, ఓవరాల్ గా శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కొంతమందికి మీ మీద చిన్న డౌట్స్ ఉన్నాయి. క్యాబ్ పెట్టుకున్నాడు వచ్చాడు, ఒక పూజారి అంటే ఒక అలంకరణ అనేది ఉంటది. సరే, వాస్తవంగా అక్కడ అది హైదరాబాద్ కాబట్టి అలా రెడీ అయ్యి వచ్చారేమో నేను అనుకున్నా. ఇప్పుడు నేను వచ్చేసరికి కూడా మీరు గుళ్ళో అలాగే దేవునికి దండలు అవి పెడుతున్నారు. ఒకటి, శ్రీనివాస్ గారు ఒక పూజారిగా, అంటే పూజారిగా మీన్స్ ఒక భక్తునిగా ఉన్నప్పుడు ఎలా దేవునికి పూజ చేస్తాడో ఆ రూపంలో, ఆ అలంకరణలో నాకు దర్శనం ఇవ్వదలుచుకుంటారా? చేయగలుగుతారా? నేను అభిషేకాలు చేసేటప్పుడు అదే దర్శనం, అదే అలంకరణలో ఉంటా. నాకు ఎప్పుడెప్పుడు ఫోటోలు తీసుకుంటాను నేను. ఇవాళ నాతో ఎవరు లేరు కాబట్టి నేను నాకు కొన్ని ఫోటోలు షేర్ చేయగలుగుతారా? చేస్తా. ఓకే, విన్నారు కదా. అంటే నా దృష్టిలో అయితే ఇప్పుడు అమ్మ కడుపులోంచి వచ్చేటప్పుడు బొట్టు వాటితో రాలేదు, రుద్రాక్షలతో రాలేదు. అమ్మ కడుపులోంచి వచ్చేటప్పుడు ఆ రక్తమే బొట్టయి మనిషిని భూమి మీదకి వేస్తుంది. భూమి కంటే ఇంకా శక్తివంతమైన అమ్మవారు ఏముంటుంది? సూర్యచంద్రుల కంటే దేవుడు ఎవరు ఉంటారు? ఓకే, ఈ విషయాన్ని నేను ప్రజలకి వదిలేస్తున్నా, ఎందుకంటే నేను నా బాధ్యతగా నాకు మీరు కొంచెం సహకరించి నాకు కొంచెం మీ ఇంటి దగ్గర వాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ పర్మిషన్ ఇప్పించినా పర్లేదు. మీరు నా గురించి అంతా ఇదే చెప్తారు, ఎందుకంటే నేను దేవాలయం. ఏమని చెప్తారు? నెగిటివ్ చెప్తారా, పాజిటివ్ చెప్తారా? శ్రీనివాస్ గారు మంచోడు అని చెప్తారా, చెడ్డోడు అని చెప్తారా? చెడ్డోడు అని చెప్తారు, కొందరు మంచోళ్ళు అని చెప్తారు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు 90% చెడ్డోళ్ళు అని చెప్తారా, మంచోడు అని చెప్తారా? అది వాళ్ళ, నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఇన్ కేస్ మీ గురించి నేను పబ్లిక్ టాక్ తీసుకొని రేపు పొద్దున రిలీజ్ అవుతే మీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఓపెన్ గా మీరు ఒప్పుకుంటే నేను ఎక్కడికి ఎండ్ చేస్తాను. ఓపెన్ గా ఒప్పుకోవడానికి నాకు తెలియదు కదా స్వామి. నేను మీరు అన్నారు కదా, అంటే మీరు కొంతమంది నెగిటివ్ ఏదన్నా అవసరమైనప్పుడే, నేను ఇప్పుడు షాప్ కు అవసరమైంది పాల ప్యాకెట్ తెచ్చుకున్నా, ఇంకేదన్నా ఇక్కడ పసుపు కుంకాలు తక్కుతాయి ఇటు షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటా. ఇంకా ఊర్లో నాకు ఎంత తిరగని ఇక్కడికి వస్తా, ఇక్కడ చూసుకుంటా. మీ ఊర్లో నీకున్న పేరేంటి? నాకున్న పేరు శ్రీనివాసే. శ్రీనివాసే. మిమ్మల్ని ఒక మానవ మనిషిలాగా చూస్తారా, ఒక మంత్రగాన్ లాగా చూస్తారా? మిమ్మల్ని మనిషిలాగానే చూస్తారు. ఓకే, గుప్త నదులు తీసే శ్రీనివాస్ లాగా అయితే చూడరు కదా. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడతాను? ఇప్పుడు మా ఊరికి మీరు రండి,
నేను మొత్తం నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఒక అఫీషియల్లో ఉన్నారు, నేను ఒక పూజారిలో ఉన్నాను. పూజారి అనేది గొప్ప విషయం కదా, మీ గురించి పొగిడే విషయం కదా. గొప్ప ఏముంది స్వామి, ఇప్పుడు దీంట్లో గొప్ప ఏం లేదు. అంటే మీరు పూజారి అయ్యారు కాబట్టి మీ గురించి నెగిటివ్ మాట్లాడతారు అనుకుంటున్నారా? ఎందుకు మాట్లాడతారు? మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారు? తెలుసుకున్న వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వడానికి నా గురించి ఎవరికి తెలియదు. నా ఊర్లో కూడా నేను ఓకే, ఎవరు వద్దు, మీ వైఫ్ గారితో మీ పిల్లలతో మాట్లాడ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు టైం లేదా? ఇప్పుడు టైం అని కాదు, ఇప్పుడు నేను ఇంట్లో చెప్పుకోవాలి, నేను అనేది ఏందో తెలియదు కదా స్వామి. ఇప్పటికి మీరు గుడిలో ఏంటనేది మీ ఇంట్లో తెలియదా? మీ వైఫ్ ఇట్లా తప్పు చేస్తున్నారా అని అనిపించట్లేదా శ్రీనివాస్ గారు? ఎందుకు తప్పు చేస్తున్నా? దైవ కార్యానికి దైవుడికి చేస్తున్నప్పుడు అదే కావాలి నాకు. నేను ఏమంటున్నా, మీరు మంచి పని చేసినప్పుడు ఇప్పటి వరకు మీ భార్య గారికి ఎందుకు చెప్పలేదన్నప్పుడు కొందరికి నచ్చుద్ది, కొందరికి నచ్చదు. ఇప్పుడు దేవతల కోసం దైవం కోసం నిలబడేవాడు, ప్రాణాలు తీసుకునేవాడు ఎవడు ఉండడు. ఇప్పుడు నా కేటగిరీలో చూసినప్పుడు ఈ అమ్మాయి నిన్నసార్లు వాదించా, ఏమని, వద్దమ్మా వదిలేసే, ఎన్ని ఎందుకు బబిత దగ్గరికి వద్దాం. బబిత గారిని కూడా నేను రమ్మని చెప్పాను ఈ రోజు. రాకపోతే ఇప్పటిదాకా కూడా నేను ఎక్కడ బబిత గారిని కావచ్చు, శ్రీనివాస్ గారిని కావచ్చు, ఎందుకంటే నాకు డిక్లరేషన్ క్లారిటీ లేకుండా నేను ఒకరి మీద బురదల్లే ప్రయత్నం చేయను. నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే 100% దాని మీద నేను కూర్చుంటాను, నేను దేనికైనా రెడీ. కాబట్టి ఇక్కడ మీ గురించి నాకు మొత్తం తెలియదు కాబట్టి డైరెక్ట్ గా నేను అక్కడికి పిలిపించుకుంటే ఈజీ ప్రాసెస్. కానీ నేను ఎక్కడైతే మీ గుడి ఉందో అక్కడికి వస్తే శ్రీనివాస్ గారు ఏంటి అనేది అర్థం అవుతుంది. నాకు ఇక్కడ ఎంత లాంగ్ ఉందా దూరం ఉందా అనేది కాదు, నేను జనాల కోసం పనిచేస్తున్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు వాళ్ళకి నేను వాస్తవాలు చూపించాలనుకున్నప్పుడు నేను ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ అనిపించింది. కాబట్టి నేను మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా రావాల్సి వచ్చింది ఇక్కడ. ఒక ఇంటిమేషన్ ఇస్తే మీరు ఇప్పుడు అన్నట్టుగా చూద్దాంలేండి, లేదంటే దేవుడు చెప్పినప్పుడు చేద్దాంలేండి అంటారేమని. నాకు ఒకటే పాయింట్ చెప్పండి, నేను ఎండి చేస్తా, దీన్ని ఎక్కువ పొడిగించదలుచుకోలేదు. మీ వైఫ్ గారికి ఇప్పటి వరకు మీరు ఈ గుడిలో పూజలు చేస్తున్నారు అని తెలుసా తెలీదా? తెలియదండి. మీరు ఏం చేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? మీ వైఫ్ చేసుకుంటున్నారు. ఏం పని అనుకుంటున్నారు? ఏదో ఏ పని, పెయింట్ పని కానీ యాడ్లో కానీ చేస్తున్నాను తెలుసు. ఓకే ఓకే. ఈ మధ్య రీసెంట్ గా ఎవరు పిలిస్తే ఈ మధ్య రిలీజ్ అయింది కదా ఈ గుడిలో, ఏంటి ఈ పని అని ఎవరో పిలిచారు, పోయాను. ఓకే, అది మాట్లాడదాం. ఓకే, చూసారు కదా ఇక్కడ నేను మీరు ఒకటే ఆలోచించండి ప్రజలారా. మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలుసు. నాలాంటి యాంకర్లు ఇంకా చాలా మంది ఉన్నారు, నేను ఒక్కనే లేను. బట్ ఒకరు వెనక ఒకరు ముందు. శ్రీనివాస్ గారిది కావచ్చు, బబితది కావచ్చు, యాక్చువల్లీ నేను చాలా టైం తీసుకున్నా. ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు ఏం చేసినావు అని కూడా అనొచ్చు. ఇన్ని రోజులు ఒక వర్క్ అనేది నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన, దీన్ని కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నా. అది మీ ఆదరణ బట్టి, మీ సపోర్ట్ బట్టి, మీరు పెట్టే కామెంట్లు బట్టి. నేను జస్ట్ బికాస్ ఆఫ్ మీరు అనుకోవచ్చు డబ్బుల కోసం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, సౌందర్యకి సంబంధించిన అమౌంట్ ఏదైతే కొంత వచ్చిందో ఆ అమౌంట్ కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఎందుకంటే నన్ను నమ్ముతున్నారు, నేను చెప్పేది నమ్ముతున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని ఎక్కడ బొడగొట్టవద్దు. శ్రీనివాస్ గారు నేను హైదరాబాద్ రప్పియొచ్చు, నేను ఉల్టా సీదా క్వశ్చన్ లేచి అదంతా సెకండరీ. కానీ శ్రీనివాస్ గారు అంటే ఏంటి అనేది నేను దెత్తిలోకి వెళ్ళి చూపిస్తానే నమ్మకం మీకుంది కాబట్టి ఆ నమ్మకాన్ని పొడగొట్టొద్దన్న ఇంటెన్షన్తోనే 270 కిలోమీటర్లు ఇక్కడ దాకా నేను రావడం జరిగింది. నెక్స్ట్ బబిత గారితో కూర్చోబెట్టి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళని రమ్మన్నాను, వస్తున్నారంట వాళ్ళు. యాక్చువల్ రానన్నారు ఫస్ట్. రాకపోతే మాత్రం ఫేక్ అని చెప్పాల్సి వస్తుంది. మీరేం అడిగారు నన్ను, మీరు రండి చూపిస్తామన్నారు కాబట్టి నేను ఇప్పుడు శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాను. ఇక్కడ నుంచి విజయనగరం కూడా రావడం జరుగుతుంది. నేను రెడీ, ఇప్పుడు మీరు రెడీ అని క్వశ్చన్ చేసినప్పుడు మేము బయలుదేరుతున్నాం అన్నారు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇంకో వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారిని కూడా ఒకటి ఇక్కడ నేను శ్రీనివాస్ గారిని హట్ చేయాలన్నా కానీ ఇంకో మాట కాదు. మీకు శ్రీనివాస్ గారు ఏంటి, నాగకార్తికేయగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కాబట్టి ఆయన పర్సనల్ నేము శ్రీనివాస్ గారు. ఆ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడే కొన్ని విషయాలు, ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో వీడియో శ్రీనివాస్ గారు.